అహమేవా పరం పదం ఏతజ్ఞానం యతో భూయాత్తం గురుం ప్రణమామ్యహం. ఇటువంటి తెలివిని జాగరూకతను నాకు ఇచ్చినటువంటి గురుమూర్తికి వందనాలు సమర్పిస్తున్నాను అని చెప్తున్నాం మహాపురుషులారు. కాబట్టి 6 అడుగుల శరీరము పడిపోయింది, 6 అడుగుల శరీరం పడిపోయింది. ఇప్పుడు మనం దాటేశాం. ఎంత అయిపోయాం? ఇంతింతై భటుడింత ఐ మరియుందానింత ఐ తోయజ మండలాగ్రమున కల్లంతై నభో వీధి పైనంతై అని మహాత్ముడు చెప్తాడు పద్యం. ఇంత ఉన్నవాడు ఎంత అయ్యాడండి? ఎవరండి? మహాత్ముడు అవతారం వామన అవతారంలో, శ్రీ వామన అవతారంలో సాధు మహాపురుషులాగా వామనుడు బాలుడు ఎంతే ఉన్నాడు, కుబ్జుడు. ఇప్పుడు ఏమయ్యాడు? తాను అనంతుడైపోయాడు. మనల్ని కూడా గురువు ఏం చేశారండి? అనంతుల్ని చేశాడు, పరమపదం చేశాడు మన స్వరూపాన్ని. సాధు మహాపురుషులారా, ఇటువంటి భగవంతుణ్ణి, భగము నుంచి ఉద్భవించినటువంటి వాడిని, మన కోసమే అవతరించినటువంటి వాడిని నిరంతరము కూడా భక్తి చేస్తే, సంత్ నిరంకారి మిషన్ భక్తికి నిర్వచనాన్ని ఏమిస్తుందండి? సంత్ నిరంకారి మిషన్ బ్లూ బుక్ని అనుసరించి, సిద్ధాంతం మన రాజ్యాంగం బ్లూ బుక్ కాబట్టి బ్లూ బుక్ని అనుసరించి మనం చెప్పుకుంటే సంత్ నిరంకారి మిషన్ భక్తికి నిర్వచన ఏం చేస్తుంది అమ్మా? భక్తికి నిర్వచనం ఏంటి ఇస్తుంది అంటే, గురువు ఈ లోకంలో భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడా అంటే, ఉన్నాడు అని ఒకవేళ మనం అంటే ఆ భగవంతుడు ఎవరట? గురు, సద్గురు. అర్థమవుతుందా లేదండి? మీకు అర్థమైనట్టు చెప్పగలుగుతున్నాం లేదో? ఈ లోకంలో భగవంతుడు ఉన్నాడా, దైవం ఉన్నదా అనే ప్రశ్న కానీ పడితే, దైవం ఉంది అనే కదా మనకు సమాధానం వస్తుంది. ఆ దైవం ఎలా ఉందట? సద్గురు స్వరూపంలో ఉందట. ఇప్పుడు దైవం ఎలా ఉందండి? మాతా సుదీక్షాజీ రూపంలో ఉందన్నమాట. ఇది సంత్ నిరంకారి మిషన్ భక్తికి నిర్వచనిస్తుంది. నా వర్తమాన సద్గురు, నా సమయపు సద్గురువే సాక్షాత్ ఈశ్వరుడు. ఈ క్షణం అవతరించి నాతోనే ఉన్నాడు. కళ్యాణయాత్ర చేయడానికి శారీరకంగా, భౌతికంగా దేశమంతా, ప్రపంచమంతా తిరుగుతున్నాడు. నిరాకారముగా నాతోనే ఉన్నాడు ఈశ్వరుడు అనేటువంటి నిర్వచన ఇచ్చింది మనకి సంత్ నిరంకారి మిషన్. సంత్ నిరంకారి మిషన్ భక్తికి నిర్వచనం ఏమనిస్తుంది శేఖర్ లక్ష్మీజీ? స్థాయి సరిపోదు, చెప్పే స్థాయి సరిపోదు. ఉన్నాడా అంటే వాడు ఉన్నాడు, వీడు ఉన్నాడు అనేటువంటి చెప్పకూడదు. ఎలా చెప్పాలి? ఉన్నాడంటే ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు. భగవంతుడు ఉన్నాడా చెప్పండి? నా సద్గురు స్వరూపంలో ఉన్నాడు, అతడే ఈశ్వరుడు. ఈశ్వరుడు ఈ క్షణం అవతరించి ఉన్నాడు. సాక్షాత్ దైవముగా గురువుని చూడగలిగితే ఆ జన్మ ధన్యమైపోతుంది అన్నదే సంత్ నిరంకారి మిషన్ యొక్క ఉద్దేశం.